ప్రైజ్ ది లార్డ్. జకరియా గ్రంథం 3:7 చూసినట్లయితే, నా సన్నిధిని నిలుచు భాగ్యం నీకెత్తునని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఆమె ఎంత చక్కని వాగ్దానం చూడండి ప్రియ దేవుని బిడ్డ. ఆయన సన్నిధిలో ఉండడమే గొప్ప ఆశీర్వాదం. కోరాహు కుమారులు అంటూ ఉంటారు, అయ్యా నీ మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనవని. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఆయన సన్నిధిలో ఉండడం గొప్ప భాగ్యము. ఆయన సన్నిధిలో ఉండడము అది గొప్ప ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో సకల ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని సన్నిధిలో దేవుని మహిమ ఉంది. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ప్రభు ఈరోజు చెప్తా ఉన్నాడు, ఆయన సన్నిధిలో ఉండే భాగ్యం నీకు ఇస్తానని. ప్రభు సన్నిధిలో ఉండే భాగ్యం నీకుందా? అనవసరంగా వ్యర్థపరుచుకోకు. ప్రభు సన్నిధిలో నిలబడి ఉండు, ప్రభు సన్నిధిలో ఉండు. దేవుడు నిన్ను అనేక రీతులుగా ఆశీర్వదిస్తాడు, అనేక రీతులుగా వర్ధిల్లింప చేస్తాడు. ఇహమందే కాదు పరమందు కూడా నువ్వు దీవెన చూడగలుగుతావు. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధి నుండి దూరంగా వెళ్ళకండి. దేవుని సన్నిధి మీ జీవితాల్లో విశ్రాంతిని, సంతోషాన్ని, పరిపూర్ణమైన ఆశీర్వాదాలు కలగచేస్తుంది, మెండైన దీవెనలను అనుగ్రహిస్తుంది. కాబట్టి ప్రభు సన్నిధిలో నిలబడగలిగిన యోగ్యత ప్రభు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి నమ్మకంగా కృతజ్ఞత హృదయంతో ప్రభు సన్నిధిలో అడుగు పెట్టండి. తప్పక ప్రభు మీ జీవితాల్లో మేలు చేస్తాడు. ఆమెన్. గాడ్ బ్లెస్.